భద్రాద్రిలో శ్రీరామనవమికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేకంగా నవమి నాడు గోదావరిపై నిర్మాణం చేపట్టిన రెండో బ్రిడ్జి ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యాక మధ్యలో ఆగిన బ్రిడ్జి పనులను స్పీడప్ చేశారు. నవమి రోజు బ్రిడ్జిని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇక మొత్తానికి 10 సంవత్సరాల క్రితం ప్రారంభమైన రెండో బ్రిడ్జి ఈ శ్రీరామనవమికి అందుబాటులోకి రావడంతో స్థానికులు, భద్రాద్రి భక్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది. భద్రాద్రి ఏర్పాట్లు, బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఖదీర్, భద్రాద్రి అప్డేట్స్ ఏంటి? స్థానికంగా ఉన్న భద్రాచలం వాసులందరూ కూడా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి గత 10 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న రెండో వంతెన పనులు ఈరోజు పూర్తి కావడం జరిగింది. దాంతో ఈరోజు ట్రయల్ రన్ అనేది ప్రారంభించడం జరిగింది. ట్రయల్ రన్ ప్రారంభం కోసం జిల్లా కలెక్టర్ ప్రియాంకాల, అదేవిధంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ తదితర అధికారులందరూ కూడా వచ్చి ట్రయల్ రన్ను ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే భద్రాచలానికి సంబంధించిన రెండో వంతెన కోసం అనేక సంవత్సరాల నుంచి నిరీక్షణ కొనసాగుతూ ఉంది. ఖచ్చితంగా రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పేసి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజానికం డిమాండ్ చేస్తూ ఉంది. భద్రాచలంలో చూసుకున్నట్లయితే అనేక సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవుతూ వస్తుంది. ట్రాఫిక్ జామ్ అవడంతో పాటుగా నవమి, అదేవిధంగా ప్రత్యేక ఘట్టాల సమయంలో ఒకటే బ్రిడ్జ్ కావడంతో కనీసం ఈ బ్రిడ్జ్ పైన రాకపోకలు సాగించాలంటే దాదాపుగా గంట నుంచి 2 గంటల వ్యవధి పడుతున్న సమయం ఉంటుంది. కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పుడు ఈరోజు చూడొచ్చు కొత్త బ్రిడ్జిని ఓపెన్ చేయడంతో స్థానికంగా ఉన్న ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతం మనం కొత్త బ్రిడ్జి పైన ఉన్నాం. కొత్త బ్రిడ్జి పైన రాకపోకలు సాగిస్తూ ప్రజలందరూ కూడా హర్షం, అదేవిధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి దాదాపుగా 10 ఏళ్ల పాటు ఈ నత్తనడకన సాగాయి. అయితే భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వారధి నిర్మాణంలో ఎడతెగని జాప్యం జరిగింది. 2016లో పూర్తి కావాల్సిన వారధి పనులు 2024 నాటికి పూర్తవడం జరిగింది. అయితే నిర్మాణ పనుల్లో జాప్యం చోటు చేసుకున్న భద్రాచలం బ్రిడ్జిపై పనులు పూర్తి కాకుండా ఈరోజు మొత్తంగా పూర్తయ్యాయి. అయితే అనేక అనుమానాలు, అసలు ఇది బ్రిడ్జి పూర్తవుతుందా లేదా అని చెప్పేసి అనుమానాలు ఉండేవి, కానీ ఈరోజు అవి తేటతెల్లం అవడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరుగుతాయని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా దాంతోపాటుగా దేశం నలుమూలల నుంచి భద్రాద్రి సీతారామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అయితే వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకొని కొత్త వంతెన నిర్మాణానికి పునాది పడిందని చెప్పాలి. అయితే పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో 10 ఏళ్ల పాటు నిర్మాణం పూర్తి కాలేదు. అయితే ప్రధానంగా చూస్తే 1964లో గోదావరిపై మొదట వారధి నిర్మించారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ల రాష్ట్రాల నుంచి రాకపోకలు భద్రాచలంలో కీలకంగా మారింది. అయితే దీంతో వాహనాల రద్దీ కూడా పెరుగుతున్న దృష్ట్యా రెండో వంతెన నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వం యోచించింది. అయితే బ్రిడ్జి నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. మొత్తంగా 90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేశారు. అయితే 65 కోట్లకు ఒక కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. అయితే ప్రస్తుతం గోదావరి వంతెనకు సమానంగా దాని పక్కనే 36 పిల్లర్లతో పనులు చేపట్టడం జరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నదిపై రెండో వారధి నిర్మాణం ఈరోజు పూర్తయింది. 2 ఏళ్లలో పూర్తి చేయాల్సిన నిర్మాణం 10 ఏళ్ల తర్వాత పూర్తయింది. దాదాపుగా ఇది 2 ఏళ్ళు మాత్రమే సమయం పడుతుంది అని చెప్పేసి నాటి ప్రభుత్వం ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ బ్రిడ్జి నిర్మాణం ఆది నుంచే అనేక రకాల సమస్యలతో ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రధానంగా ఇక్కడ సిబ్బంది సమస్య, వరదలు, సాంకేతిక లోపాలతో పాటు పలు పిల్లర్లు కూల్చి మళ్లీ నిర్మించడంతో సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయారు. అయితే పనుల జాప్యంపై ప్రజాప్రతినిధులు, అదేవిధంగా భద్రాద్రి వాసులు తీవ్ర విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే నిర్మాణ సంస్థ ఏమాత్రం కూడా పనుల్లో వేగం పెంచకపోవడంపై స్థానికంగా ఉన్న ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు ముంబైకి చెందిన రాజ్దీప్ సంస్థ 3 సార్లు జాతీయ రహదారుల శాఖ నుంచి అనుమతులు పొందింది. అప్పటి నుంచి ఆ పనులు సకాలంలో పూర్తి చేస్తారని చెప్పేసి అందరూ భావించినట్టుగా జరగలేదు. అయితే ఆ సంస్థకు తొలగించి వేరే సంస్థకు పనులు అప్పగించాలని చెప్పేసి అధికారులు భావించారు. అయితే 3 సార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒక కీలక ప్రజాప్రతినిధి సహకారంతో తొలగింపు నోటీసుల నుంచి తరచూ బయటపడ్డారు. అయితే
ప్రస్తుతం మరోసారి కూడా నోటీసులు జారీ చేయాలని చెప్పేసి అందరూ భావించారు. కానీ 75% పనులు పూర్తి చేసిన సంస్థే మిగతా 20% పనులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి అక్కడున్న అధికారులు భావించినట్టు తెలుస్తూ ఉంది. అయితే భద్రాచలం వద్ద గోదావరిపై రెండో వంతెన పనులు వాస్తవానికి జూలై 2014లోనే ప్రారంభం కావాల్సి ఉండగా సాంకేతిక పరమైన అనుమతుల జాప్యంతో 2015 ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభించడం జరిగింది. అయితే బ్రిడ్జి నిర్మాణం 2 ఏళ్లలో పూర్తి కావాల్సి ఉండగా ఈరోజు పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. 2016 జూలై నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉండగా నిర్దేశించిన సమయం కంటే కూడా దాదాపుగా 7 ఏళ్ల పాటు కొనసాగిస్తూ వచ్చారు. ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే తమకు వేతనాలు చెల్లించడం లేదని చెప్పేసి అనేక మంది కూలీలు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. దాంతోపాటుగా కరోనా వైరస్ ప్రభావం, లాక్డౌన్ కారణంగా సిబ్బంది తమ స్వస్థలాలకు వెళ్ళిపోవడంతో కూడా ఒక సమస్యగా మారింది. మొత్తంగా వారధి నిర్మాణ పనులన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. అయితే దీంతో ఈ క్రమంలో ఆ సంస్థ ఖచ్చితంగా ఈ పనులు పూర్తి చేస్తామని చెప్పేసి చెప్పింది, కానీ ఆ విధంగా జరగలేదు. అయితే ప్రస్తుతం ఈ భద్రాద్రికి సంబంధించి ఇప్పటికే శ్రీరామనవమి పనులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ దశలో ఖచ్చితంగా ఈ శ్రీరామనవమికి ఈ పనులన్నీ పూర్తి చేయడంతో పాటు బ్రిడ్జిని కూడా ఈసారి ఖచ్చితంగా అందుబాటులోకి తేవాలని చెప్పేసి అధికారులు భావించారు. అధికారులు భావించినట్టుగానే ప్రస్తుతం ఈరోజు ట్రయల్ రన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ట్రయల్ రన్లో యాక్చువల్గా ఇక్కడున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరు లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. స్థానికంగా ఉన్న కలెక్టర్తో పాటు అదేవిధంగా ఇతర అధికారులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇది చంద్రిక ఇక్కడ ఉన్న పరిస్థితి.